సార్ ఇప్పటికిప్పుడు సడన్గా ఆ విజువల్స్లో చూస్తుంటే ఈ కాపుల ఆత్మీయ సమావేశం పేరిట మీకేమనిపించింది? ఒక పక్కన విజయవాడలో ఒక రౌడీ షీటర్ లాకప్ డెత్ అంశం సంచలనం అయ్యి ఇప్పుడేదో ఒక కొలిక్కొస్తూ ఉన్న కార్యక్రమంలో పోలీసుల మీద కూడా తీవ్రమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించిన క్రమంలో కుర్రవాడు రౌడీ షీటర్ అని తెలిసి కూడా కాపు యువకుడు అని చెప్పేసి ఆ రకంగా రౌడీ షీటర్లకు కూడా కులాలను ఆపాదిస్తారా అనేటటువంటి మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పుడు జనరల్గా రాజకీయ నాయకులు లేదంటే కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ రకంగా వర్గాలుగా కులాలుగా అన్ఫార్చునేట్ చెప్తూ ఉంటారు. నేను గత డిబేట్లో కూడా చెప్పా. మొదటిసారి ఒక వార్తగా చూసినప్పుడు సాక్షి పేపర్లో ఈ కుర్రోడి అంశం అప్పుడే బయటకు వస్తుంది. కాపు యువకుడి హత్య అని ఉంది. ఇదేంటి కాపు యువకుడి హత్య అని కూడా రాస్తారా వార్తా పేపర్లో అని అనిపించింది. అని సరే, అది తర్వాత అది చాలా పెద్ద అంశం అయింది. అది లాకప్ డెత్ గాను. యాక్చువల్గా ఇంకా ఇది ఎస్టాబ్లిష్ కావాలి, 29th వరకు టైం ఇచ్చినా కానీ ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్న పరిణామాలు చూస్తే అది ఆల్మోస్ట్ లాకప్ డెత్ లానే కనపడుతుంది. పోలీసుల నుంచి కూడా ఏం ఖండన ఎక్కడా లేదు. అలాగే డైరెక్ట్గా ఎవరైతే బాధ్యుడు అని చెప్తున్నారో సిఐ నాగరాజు మీద మర్డర్ కేసే పెట్టిందంటే గ్యారంటీగా అక్కడ ఇక బాడీని తీసుకురాలేము అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. సో అది నేపథ్యం. మరి ఇప్పుడు ఇంత అర్జెంటుగా హడావిడిగా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు కూడా ఈ కాపు ఆత్మీయ సమావేశం తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో జరిగిన దానికి అటెండ్ కావటం, అక్కడ మాట్లాడిన తీరు, అలాగే సడన్గా ఒక 3 ప్రాంతాల్లో కాపులకి ఏం జరిగినా కానీ మేము అండగా ఉంటామని ఏదో టాస్క్ ఫోర్స్ కమిటీలు అంట. మరి కొత్త పదాలు వినపడుతున్నాయి. కాపు సంఘాలు లేకపోతే ఇటువంటి సంఘాలు చూస్తేనే ఈ కులాలు ఇష్టపడినటువంటి కొంతమంది, ఈవెన్ నాకు కూడా ఏందిరా బాబు ఇవన్నీ ఎట్లాగూ రెడ్డి సామాజిక వర్గానికి అదొక సంఘం పెట్టుకుంటారు, కమ్మ అంటారు, కాపు అంటారు. ఇక్కడ దళితుల వరకు అంటే సమాజంలో వివక్ష ఉంది, వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో, వారికి స్పెషల్గా ఒక చట్టమే ఉంది, అంతవరకు ఓకే. కానీ ఇంకా ఓసీల్లో కూడా విడిపోయి ఇంకా కులాల దానిగా విడిపోదాము సమాజాన్ని అనే కోణంలో ఇంత ఆధునిక కాలంలో కూడా వెళ్తున్నారు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి రాజకీయ నాయకులు ఇంకా పెంచి పోషించాలనే ఆతృతే కనపడుతోంది ఏ చిన్న సంఘటన జరిగినా. అదే కొంత డేంజర్ అనుకుంటే ఇది మేము ఇంకా ముందుకు తీసుకువెళ్తాము అని చెప్పేసి, అలాగే కాపులకి కావాలని అన్యాయం చేస్తున్నారు మిగిలిన అన్ని పార్టీలు అన్న రీతిలో అర్థం వచ్చేటట్టు ఇంకా మాట్లాడితే ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి మేము రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏదో ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఏదో సిద్ధం చేయాలని. సార్ మీకేమనిపించింది బొత్స లాంటి వాళ్ళని కూడా అక్కడ చూసిన తర్వాత? మరి అలాంటప్పుడు బొత్స సత్యనారాయణ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించేస్తే పోద్ది కదా అనిపించింది. మరి అట్లాంటిది ఏం చేయలేదు అక్కడ. మరి అజెండా అంతా కూడా తెలుగుదేశం జనసేన కాదని చెప్పేసి ఇంకెవరున్నారు ఆల్టర్నేటివ్? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆరాటము, ఆ రకమైనటువంటి ఎజెండానే అక్కడ కనపడుతుంది చూసేవాళ్ళకి. సార్ యువర్ అబ్జర్వేషన్. జగత పితర వందే భారతీ పరమేశ్వర మన రాష్ట్రంలో గాయత్ర పరమంతరణ తర్వాత నాన్రు తాత్పాద. ఓకే, వినపడుతుందా? మిగతా రాష్ట్రాల కంటే అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక పిచ్చి ఉంటుంది. మన రాష్ట్రంలో వచ్చేసి కుల పిచ్చి ఎక్కువగా ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పిచ్చి ఉంటది. కొన్ని చోట్ల మత పిచ్చి, కొన్ని చోట్ల ప్రాంతాల పిచ్చి, కొన్ని చోట్ల మన రాష్ట్రంలో కుల పిచ్చి. ఆ కుల పిచ్చి కూడా ఎక్కువ ఎవరిలో ఉందంటే రాజకీయ నాయకులు, విద్యావంతులు ఉంది. సామాన్యుల కంటే కూడా రాజకీయ నాయకులు, విద్యావంతులు. కరెక్ట్. కానీ ఒక విధంగా ఇది సెల్ఫ్ గోల్. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఇది సెల్ఫ్ గోల్ అన్న అభిప్రాయం. వాళ్ళు వచ్చేసి ఏదో తాత్కాలికంగా అంతంత బెనిఫిట్ ఉంది అనుకుంటున్నారు. కానీ
అది అనేక సందర్భాల్లో అది సెల్ఫ్ గోల్ కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలు. దీంట్లో ఏ కులం తీసుకున్నా, ఇప్పుడు రెడ్డి డామినేషన్ గా ఉండే నియోజకవర్గం తీసుకున్నా కానీ కమలాపురమో, పులివెందులో, జంపలమడుగు 20% కంటే రెడ్లు ఎక్కువ ఉండరు. 80% మిగతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మిగతా ఓసీలు, మిగతా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కమ్మ ప్రొడామినెంట్ గా ఉండే ఏ నియోజకవర్గం, గుడివాడ లాంటి నియోజకవర్గం తీసుకున్నా కానీ నాకు తెలిసి 20% కన్నా మించి ఉండరు. మిగతా వాళ్ళు 80% వేరే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రొడామినెంట్ కాపు, పాలకొల్లు లాంటి చోటకు తీసుకున్నా కానీ నాకు తెలిసి 20% కంటే మించి ఉండరు, మిగతా ఉంటారు. కాబట్టి ఈ యొక్క న్యాచురల్ గా ఏం చేస్తాయి, ఏ పార్టీలైనా కానీ అన్ని పార్టీలు కూడా మెజారిటీ ఉండే ఆ వర్గానికి చెందినటువంటి వానికి కాపు ప్రొడామినెంట్ నియోజకవర్గము. తెలుగుదేశం కాపుకే ఇస్తుంది, వైకాపా కాపుకే ఇస్తుంది, కాంగ్రెస్ కాపుకే వస్తుంది, మిగతా పార్టీలు కాపుకే వస్తాయి. కాబట్టి అప్పుడు ఏమైతుంది, మిగతా 80%లో ఈ అందరూ క్యాండిడేట్స్ కాపులే ఉంటారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రెడ్లకైనా అదే పరిస్థితి. దీంట్లో కొంత కులపిచ్చి ఎక్కువగా ఉండేవానికి ఆ కాపు కులంలో 4 ఓట్లు ఎక్కువ పడవచ్చు. కానీ కులపిచ్చి లేని ఆ కాపు కులానికి చెందిన వ్యక్తికి మిగతా వర్గాలు ఎక్కువ పట్టుబడతాయి. కాబట్టి అడ్వాంటేజ్ ఎవరికి, కులపిచ్చి లేని వాడికే, కులపిచ్చి లేని కాపుకి కానీ, కులపిచ్చి కానీ రెడ్డికి కానీ, కులపిచ్చి లేని కమ్మకి కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేసి ఆ కులంలో వచ్చేసి 4 ఓట్లు ఎక్కువ పడవచ్చు. కానీ మిగతా కులంలో ఇలా కులపిచ్చి ఎక్కువ ఉందంటే కులపిచ్చి తక్కువగా ఉండేవానికి మిగతా 80% వాళ్ళు మెజారిటీ ఓట్లు వేస్తారు. కాబట్టి ఇది ఒక విధంగా ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలా, నాయకుడు అందరి వాడుగా ఉండాలా, పార్టీ అందరి పార్టీగా ఉండాలా. అసలు ముందు మహాకవి వేమన 400 సంవత్సరాల క్రితం 2 చిన్న పద్యాల్లో చెప్పాడు. కులము గలవారు, గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామినురవేమని. ఈ సమాజాన్ని ప్రభావితం చేసేది కులము కాదు, కలిమి అని చెప్పేసి 400 సంవత్సరాల క్రితమే 2 చిన్న పద్యాల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇది వాస్తవం. మహాకవి గురజాడ ఏమన్నాడు, మంచి చెడ్డలు 2 కులములే, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతా అన్నాడు. ఇంకా దానవీర సూర్యకర్ణలో చీల్చి చెన్నాడాడు కుల వ్యవస్థ గురించి రామారావు గారు. మొత్తం వచ్చేసి ఊర్వశి కానంటే తీసుకొచ్చేసి ఆఖరికి. కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే ఈ రోజు రోజుకు విద్యావంతుల్లో, రాజకీయ నాయకుల్లో ఈ కులపిచ్చి ఎక్కువయ్యి ఇది సమాజంలో అశాంతికి దారి తీయడమే తప్ప ఈ యొక్క సామాజిక వర్గాల మధ్య దీనివల్ల పార్టీలకు లాభం ఉండదు, వ్యక్తులకు లాభం ఉండదు. అందరి వాడుగా ఉంటే, అందరి పార్టీగా ఉంటే మేలు ఉంటుంది. దాని ఒకసారి ఒక కులమని కాదు, ఎవరైనా ఆ కోణంలో ఆలోచిస్తే ఓవరాల్ గా సమస్యలు ఉన్నాయి. సమస్యలు వచ్చేసి ఆ సమస్యల మీద రాజకీయ పార్టీలు ఫైట్ చేయాలా. దాంట్లో రైతుల సమస్యలు ఉంటాయి, యువత సమస్య ఉంటుంది, ఉద్యోగుల సమస్యలు, పేదల సమస్యలు, అనేక సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకు అనుకూలమైన అంశాలు వాళ్ళు చెప్పుకుంటారు, ప్రతిపక్షాలు సమస్యలకు సంబంధించి ఇష్యూకి సంబంధించినటువంటి డిమెరిట్స్ ఉంటాయి, దాని మీద ఫైట్ చేసి సమాజంలో ఆ కోణంలో పోవాలి. కానీ కులము కోణంలో ఎవరు పోయినా కానీ అది ఆ పార్టీకి మంచిది కాదు. అది వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు, మేమైనా సరే. ఈవెన్ కాపు అనే కాదు, ఈవెన్ దళిత అనేది కూడా ఓవర్ అయిపోతుంది ఇటీవల కాలంలో. అది కూడా కరెక్ట్ కాదు, ఏ కులంలో కూడా కరెక్ట్ కాదు. వచ్చేసి ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం ఉంటుంది, ఆ ఎస్సీ నియోజకవర్గంలో అందరూ అన్ని పార్టీలు ఎస్సీ క్యాండిడేట్ పెడతాయి. కానీ ఓసీలు ఉంటారు కదా అక్కడ, ఓసీలు, బీసీలు, మిగతా వాళ్ళు ఉంటారు కదా ఎస్టీలు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ కులపిచ్చి తక్కువగా ఉన్న వానికి ఓట్లేస్తారు. 2 ఎస్సీలే ఉంటారు, 3 ఎస్సీలే ఉంటారు అన్ని పార్టీల తరఫున. వాళ్ళలో కులపిచ్చి ఎక్కువగా ఉండేవానికి మిగతా వర్గాల వాళ్ళు ఓట్లేరు. నష్టం ఎవరికి, కులపిచ్చి ఉండేవానికే. కాబట్టి అది దళిత కులపిచ్చి ఉన్నా, రెడ్డి కులపిచ్చి ఉన్నా, కాపు కులపిచ్చినా, కమ్మ కులపిచ్చినా, ఏ కులపిచ్చినా అది వాళ్ళకే నష్టం అనేది నా అభిప్రాయం.